My dear PMC, my dear PMC, my dear PMC. My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియర్ పిఎంసి ద్వారా ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి విషెస్ తెలుపగలరు. అలా కాకుండా ఫోటో ద్వారా విషెస్ తెలియజేయాలి అనుకుంటే నేను చెప్పే నెంబర్లని ఒకసారి నోట్ చేసుకోండి. ఆ నెంబర్లకి 1 వీక్ బిఫోరే వాట్సాప్ చేయండి డీటెయిల్స్. ఆ నెంబర్స్ వచ్చి 8977007401, 8977007402. ఈ నెంబర్లకు కనుక వాట్సాప్ చేస్తే ఆ రోజు వాళ్ళ ఫోటోస్తో సహా విషెస్ తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడైతే కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. గుడ్ మార్నింగ్ అక్క. ఎవరు మాట్లాడేది? నా పేరు జయశ్రీ. జయశ్రీ, ఎక్కడి నుంచి? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి. ఇంతకు ముందు మాట్లాడావా జయ? మాట్లాడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైమా? ఓకే, తెలిసినట్టు మాట్లాడుతుంటే ఇంతకు ముందు మాట్లాడారేమో అనుకున్నా. ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైమా? ఓకే, ఏం చేస్తూ ఉంటారు జయ? 10th క్లాస్ చదువుతున్నా. 10th క్లాస్ చదువుతున్నారా? ఓకే, రిజల్ట్స్ వచ్చేసినాయి కదా? వచ్చేసి ఎలా వచ్చాయి మార్కులు? పాస్ అయ్యా. పాస్ అయ్యావా? పర్సంటేజ్ ఎంత? అవి చెప్పకూడదా? చెప్పకూడదు మేడం. చెప్పకూడదా? సరే చెప్పకూడదు. చెప్పద్దు. పాస్ అయితే అయ్యావు కదా, చాలు. పాస్ అయ్యా. అమ్మయ్యా, గండం గడిచింది. నెక్స్ట్ ఇంటర్ ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నావు? సిఈసి తీసుకోవాలనుకుంటున్నావు. ఏ మ్యాథ్స్ అంటే భయమా, సైన్స్ అంటే భయమా? మ్యాథ్స్ అంటే భయం. మరి బైపీసీ తీసుకోవచ్చు కదా, మ్యాథ్స్ ఉండదు కదా. బైపీసీ ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు. సోషల్ స్టడీస్ అంటే బాగా ఇష్టం నాకు. సోషల్ స్టడీస్ అంటే ఇష్టమా? ఎందుకు? అప్పుడు రాజులు ఎలా దండయాత్ర చేశారు ఇలా తెలుసుకోవాలనా? అవును. సరే, నువ్వు జస్ట్ పాస్ అయ్యానని చెప్తున్నావు కదా, ఇంట్లో వాళ్ళు ఏమనలేదా నిన్ను? ఏమనలేదు. పాస్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారు, అంతేనా? అంతే. ఓకే, సిఈసి. నెక్స్ట్ హాస్టల్లో ఉండాలనుకుంటున్నావా, డే స్కాలర్గా వెళ్ళాలనుకుంటున్నావా? ఏంటి? హాస్టల్కి వెళ్ళాలనుకుంటున్నావా? ఎందుకు? రీజన్ ఏంటి? ఏమో, డే స్కాలర్ అంటే నాకు నచ్చదు. ఏ, చక్కగా అమ్మ వంట చేసిస్తుంది, బాక్స్ తీసుకెళ్ళిపోవచ్చు, క్లాసులు వినొచ్చు. వచ్చేసరికి నైట్ అవుతుంది. ఎందుకు నైట్? అంటే దూరము మా ఊరి నుంచి. ఓకే, కాలేజ్ ఉన్నది దూరమా మీ ఊరు నుంచి? ఏ ఊరు మీది? హైదరాబాద్ లోనే ఇంకొక ఏరియా. అక్కడ నుంచి రావాలంటే లేట్ అవుతుంది. ఓకే, సో అందుకని హాస్టల్లోనే ఉందాం అనుకుంటున్నావు. అదేంటి, ఇప్పటిదాకా చక్కగా ఇంటి దగ్గర నుండి స్కూల్కి వెళ్తూ వచ్చావు, ఇప్పుడు సడన్ గా హాస్టల్ అంటే ఉండగలుగుతావా? అనిపిస్తోందా ఉండగలను అని? జనరల్ గా హాస్టల్ ని అవాయిడ్ చేస్తూ ఉంటారు పిల్లలు. పంపిస్తాను హాస్టల్ కంటే భయపెట్టడానికి మాత్రమే పేరెంట్స్ చెప్తూ ఉంటారే, నువ్వు సరిగ్గా చదవకపోతే నెక్స్ట్ టైం నిన్ను హాస్టల్లో ఉంచేస్తాను అని చెప్పి. వీళ్ళు అట్లీస్ట్ ఆ భయం కొద్ది అన్న చదువుతారని. నువ్వు డైరెక్ట్ గా గ్రేట్ డెసిషనే తీసుకున్నావు హాస్టల్కి వెళ్ళిపోవాలి అని చెప్పి. గుడ్ గుడ్, బాగా చదువుకో. సరేనా, ఇవాళ ఎవరికైనా విషయం తెలియజేయాల్సింది ఉందా? ఉంది. తెలియజేసే ముందు ఒక పాట. ఓహో, పాడు. సత్యసాద్ మీద ఒక పాట. ఓకే, పాడమ్మా. నా పేరు సుభాష్, నేను ధ్యాన జగత్తుకై వచ్చా దాత్రికి. నా జీవితం ఎందరికో స్ఫూర్తి, భావాన్ని తొలగించిన శక్తి. ఆనాపాన సతితో జీవించాలని, శాకాహార జగతి సాధించాలని. ఆనాపాన సతితో జీవించాలని, శాకాహార జగతి సాధించాలని. వ్యయమే భూమిలో ఫలించాలని. నా పేరు సుభాష్, నేను ధ్యాన జగత్తుకై వచ్చా దాత్రికి.
నా జీవితం ఎందరికో స్ఫూర్తి, పేద భావాన్ని తొలగించిన శక్తి. అంతే. సూపర్ పాడావు జయ, చాలా చక్కగా పాడావు. ఇంత చిన్న వయసులో ఏంటి మెడిటేషన్ మీద అంత ఇంట్రెస్ట్, ఇష్టం ఎలా ఎలా కలిగింది నీకు? అంటే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు అందరూ చేస్తారు, మదరు ఫాదరు ఓకే. అక్క వాళ్ళు అందరూ చేస్తారు. నువ్వు ఏ వయసు నుంచి స్టార్ట్ చేసావు? 2011. వావ్, ఓకే. కాదు, ఆ ఏజ్లో పిల్లలందరూ ఆడుకోవాలి, లేకపోతే మూవీస్ చూడాలి, ఫ్రెండ్స్తో గడపాలి, ఇలా అనుకుంటూ ఉంటారు కదా. నువ్వేంటి మెడిటేషన్ వైపు టర్న్ అయ్యావు? అంటే ఏదన్నా కాజ్ ఉందా? ఓన్లీ పేరెంట్స్ మెడిటేషన్ చేస్తారు కాబట్టి మెడిటేషన్లోకి వచ్చావా? అప్పుడు అలా పేరెంట్స్ చేస్తున్నారని చెప్పి అప్పుడు అలా వచ్చా. కొంచెం పెద్ద అయ్యాక దీనిలో ఏది ఉంది అని తెలుసుకొని చేస్తున్నా. ధ్యానం ద్వారానే పాస్ అయ్యారు, లేకపోతే పాస్ అయ్యేదాన్ని కాదు. అవునా? నీకు అసలు చదువు అంటే ఇష్టం ఉండదా? లేదు లేదు, మ్యూజిక్ సాంగ్స్ అంటే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఓకే. మరి సంగీతం నేర్చుకోవచ్చు కదా. ఇప్పుడు అందరికీ చదువు అవ్వాలని లేదు కదా. కొంతమంది చదువులో హైలో ఉంటారు, కొంతమంది మీడియం ఉంటారు, కొంతమంది లోలో ఉంటారు. అసలు లో కన్నా అసలు పాస్ అవుతామా లేదా, అసలు ఎందుకు వచ్చిన తలనొప్పిరా అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అయితే వాళ్ళకి అదర్ యాక్టివిటీస్, నువ్వు చెప్పినట్లు డ్రాయింగ్లో కానీ లేకపోతే సింగింగ్లో కానీ అదర్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. అది తెలుసుకుని అటువైపు వెళ్ళటం బెటర్ కదా. మరి చక్కగా నీకు సింగింగ్ అంటే, ఇప్పుడు మ్యూజిక్ అంటే ఇష్టం అనుకో, చక్కగా క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకో, బెటర్ కదా. అది దానికి కూడా ట్రై చేస్తున్నా ఇప్పుడు. సెలవులే కదా. అవును, హాలిడేస్ కదా. ఓకే. మరి హాస్టల్కి వెళ్ళిపోతే ఇలా నేర్చుకోవడం కుదురుతుందా? టైం వేస్ట్ అయిపోతుందేమో కదా. అవునవును, కానీ హాస్టల్కి వెళ్ళాలి. హాస్టల్కి వెళ్ళాలి మాత్రం మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయావు. ఓకే. సో చదువుకుంటూ ప్యారలల్గా ఇది కూడా క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవడానికి ట్రై చేయి. ఒకవేళ కుదరకపోతే కనుక ఇలా హాలిడేస్లోనో ఇంటికి వచ్చినప్పుడో ఏదో ఒక రకంగా, ఇప్పుడేముంది యూట్యూబ్లో లేకపోతే గూగుల్లో అంతా అవైలబుల్ ఉంది కదా, ట్రై చేయి తప్పకుండా. చెప్పు మరి, ఇప్పుడు విషెస్ ఎవరికి తెలియజేయాలి? ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా నుంచి జన్మదిన శుభాకాంక్షలు. ఓహో, క్యూట్గా చెప్పావు జయ. అండ్ నీ ధ్యాన అనుభవాలు మాతో ఏమైనా షేర్ చేసుకుంటావా? ఇప్పుడు సడన్ గా అంటే గుర్తులేవు మేడం. గుర్తులేవా? అక్కలోంచి మేడంలోకి వెళ్ళిపోయావా? ఇంకా సేపు ఉంటే ఏమంటే పిలుస్తావో. థ్యాంక్ యూ సో మచ్ జయ, చాలా చక్కగా మాట్లాడావు. ఇలాగే కాల్ చేస్తూ ఉండు అండ్ బాగా చదువుకో, మంచిగా చదువుకో. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాంట్లో సక్సెస్ఫుల్గా లీడ్ చేయడానికి ట్రై చేయి. ఒకవేళ నీకు చదువు అంతగా ఎక్కట్లేదు అనుకుంటే అదర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి, అట్లీస్ట్ దాంట్లో పార్టిసిపేట్ చేయి, నేర్చుకో. సో లైఫ్ని అలా లీడ్ చేయి. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో. హాయ్, గుడ్ మార్నింగ్. ప్రకాశం గారు నమస్తే, గుడ్ మార్నింగ్. ఏంటి సంగతులు? నేను అంత ఆనందం, హాయిగా తింటున్నా, బెడ్ రెస్ట్ లాగా హాయిగా టీవీ చూస్తాను. చక్కగా రెస్ట్, కంప్లీట్ రెస్ట్ ఉండండి. రెస్ట్ లో యాక్టివ్ గా. ఏంటండి? బయట పోయేట్లేదు. అవును, అసలు 8 o'clock బాగా 11-12 అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. హైదరాబాద్ కూడా మరి దారుణంగా ఉంది. మీకు ఎలా ఉంది అక్కడ? ఫుల్ అన్ని టెంపరేచర్ ఫుల్ ఉన్నాయి. కూలర్ వేసుకొని మాట్లాడుతున్నాం, కూలర్ కూడా ఉన్నాం. సరే, ఒక మంచి పాట రెడీ. పాడండి. శాస్త్రీయ 2, ఒకటి ఒక చరణం పాడలో, ఒకటి కొంచెం ఎక్కువ పాడు. మేఘ సందేశం. కులు ఆకునే రెమ్మలు రెమ్మనై ఈ అడవి దారిలోన ఇచ్చటనే ఇండిపోనా ఎదిగిపోనా. ఆకులు ఆకునై
జన్మలో జన్మలై ఈ అడవి దారిలోనా ఇతటమే దాటిపోనా. ఇది ఒకటే చెప్పామా. ఇది ఓకే, చాలా బాగా పాడారు. కాంచన నాగేశ్వరరావు సాంగ్ ఘంటసాల వాడు. కాదు, ఎప్పుడు పల్లవిలోకి వస్తారు చెప్పండి. పల్లవి నాకు అర్థం కాలే. చరణాల దగ్గర ఆగిపోతున్నారు, పల్లవిలోకి ఎప్పుడు వస్తారంట? వస్తాను ఉన్నాయి కొన్ని పాటలు. ఇప్పుడు ఈ పాట వల్ల పాడతా మొత్తం. ఈ పాట పాడమంటే పాడతారా? ఈ కంప్లీట్ వస్తుంది. ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు బాగా నచ్చిన సాంగ్. అన్ని నచ్చాయి. డిఫరెంట్ ఇంటర్వ్యూ. ఓకే. నీదన్నది నన్ను తాకరాదని పగటితో అన్నది నన్ను తాకరాదని భక్తతో నేను భార్యనే అన్నది నన్ను తాకరాదని రవి కిరణం తాకనిదే నవకమలం విరిసేనా నల్ల మబ్బు తాకనిదే చదివాన పురిసేనా తల్లి తండ్రి నొకరినొకరు కలవనిదే నీవు లేవు నేను లేను లోకమే లేనిదే నేలతో నీడన్నది నన్ను తాకరాదని పగటితో అన్నది నన్ను తాకరాదని. వావ్, సూపర్ అండి ప్రకాశం గారు, చాలా చక్కగా పాడారు. ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సింది ఉందా ఈరోజు? ఈరోజు ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సింది ఉందా? అంతే, అందరికి. అందరికి. నీకు నీ పుట్టినరోజు నీకు. ఇంతకీ మీ పుట్టినరోజు ఎప్పుడేంటి? వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ. ఓకే, అవునా? సాయిబాబా పుట్టినరోజు మీ ఆంటీలో కార్తీక పౌర్ణమి ముందు. ఓకే. మా ఒరిజినల్ నేమ్ చంద్రప్రకాశం. ఓకే. పూర్ణవారు పుట్టారని చెప్పి ఇచ్చారు మా అమ్మ నాన్న. సరే, అయితే మీ తరపున ఈరోజు ఎవరైతే విషెస్ తెలియజేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ, అంటే మీ తరపు నుంచి మై డియర్ పిఎంసి తరపు నుండి బెస్ట్ విషెస్, అంతే అంటారా? ఓకే. దేవులకు శ్రీ ఆ తండ్రి ఎక్కడున్నాడో ఏ లోకంలో గానీ అద్భుతమైన సాంగ్ ఇచ్చాడమ్మా. వీలైనంత వరకు అవే పాడతా. తర్వాత ఆచార్య యాత్రి. ఓకే. మరి ఘంటసాలను ఇప్పుడు తీసుకొస్తున్నారు? ఎప్పుడంటే అప్పుడు, రేపు రోజు 2 ఎక్కువ. సరే, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. చాలా చక్కటి పాటలు పాడారు, వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ గా పిఎంసీని వాచ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు విష్ లిస్ట్ లో ఎవరిది విష్ ఉందో చూద్దాం. శివిన్ గణేశన్, తమిళనాడుకు చెందిన నటి మరియు మోడల్. ఆమె చెన్నైలో పుట్టి పెరగడం జరిగింది. 2021లో మిస్ ట్రాన్స్ స్టార్ ఇండియా కిరీటాన్ని 2వ ట్రాన్స్ లేడీ అయిన శివిన్ గెలుచుకున్నారు. మోడల్గా ఆమె 2019లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. సో గణేశన్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో హలో. ఓకే, లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. హలో. ఓకే, ఈలోపు మనం విషెస్ చూద్దాం ఎవరిది ఉందో విష్ లిస్ట్ లో. శివాని నారాయణన్, మోడల్ మరియు చలనచిత్ర నటి. తమిళ చిత్ర పరిశ్రమలో ప్రధానంగా వర్క్ చేయడం జరిగింది. స్టార్ విజయ్ టెలివిజన్ యొక్క పగల్ నిలువులో సీరియల్ నటిగా ఆమె బాగా పాపులర్ అయ్యారు. సో శివాని గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. నెక్స్ట్ విషెస్ షెరిన్ శృంగ. ఆమె రంగస్థలం పేరు షెరిన్ లేదా షిరిన్ అని కూడా పిలవడం జరుగుతోంది. ఆమె నటి మరియు ఆమె తమిళం, కన్నడం, మలయాళం, తెలుగు భాషా చిత్రాల్లో వర్క్ చేశారు. కన్నడ చిత్రాల్లో ఆమె అరగ్రేటం చేసిన తర్వాత
చాలా చిత్రాల్లో వర్క్ చేయడం జరిగింది. సో షెరిన్ బిగ్ బాస్ తమిళ సీజన్ 3లో కూడా పాల్గొనడం జరిగింది. ఈ రోజు తన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. నెక్స్ట్ విషెస్ లక్ష్మీరాయ్. వృత్తిపరంగా రాయ్ లక్ష్మిగా ఘనత పొందడం జరిగింది. తను నటి మరియు మోడల్. ఆమె ప్రధానంగా తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ మరియు హిందీ భాషల్లో కూడా వర్క్ చేయడం జరిగింది. సో తన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి లక్ష్మీరాయ్ మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీయెస్ట్ బర్త్డే. నెక్స్ట్ విషెస్ పిఎంసికి విశేష సేవలు అందిస్తున్న ఉమామాధవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. ఉమామాధవి గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, పిఎంసి తరపు నుండి ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. నెక్స్ట్ విషెస్ పిఎంసికి విశేష సేవలు అందిస్తున్న కళావాణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. కళావాణి గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, పిఎంసి తరపు నుండి ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. చూసారు కదండి, ఇది ఇవాటి మై డియర్ పిఎంసి కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. టేక్ కేర్, బాయ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ My dear PMC, my dear PMC, my dear PMC.